వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, వాల్తేరు వీరయ్య మూవీలో చిరు గారితో పాటు చేసిన రవితేజకు అంతే హైప్ వచ్చింది. ఇంతకు ముందు కూడా వాళ్ళిద్దరూ కొన్ని మూవీస్ చేశారు. బట్ వాల్తేరు వీరయ్యకి వచ్చేసరికి ఇద్దరు రెచ్చిపోయి చేశారు. సో ఇప్పుడు రవితేజ గారి నిర్మాణంలో ఒక సినిమా రాబోతోంది. ఆ సినిమాలో చిరంజీవి గారు యాక్ట్ చేయబోతున్నారు. ఇంతే మాస్ గా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, వార్తలు వస్తున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రవితేజ తాలూకు అంటే మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ హీరోగా ధమాకా సినిమాతో ఆయన ప్రజల్లో చాలా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. దీంట్లో ఏంటంటే అన్నయ్య మీద ఉన్నటువంటి అభిమానంతో రెచ్చిపోయాడు అన్నమాట. అంటే చిరంజీవి గారు ఎంత రెచ్చిపోయినారో రవితేజ గారు కూడా అంతే రెచ్చిపోయి యాక్ట్ చేశారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అయినందుకు కారణభూతులైన వాళ్ళలో రవితేజ ఒకడు. ఆ విషయం చిరంజీవి చెప్పారన్నమాట. రవితేజ లేకపోయినట్టయితే సినిమా ఇంత పెద్ద హిట్ అయి ఉండేది కాదని. కానీ ఓవరాల్గా జనాల్ని రంజింపజేసేది సినిమా అమ్మ. సినిమా మీరు ఎన్ని మాట్లాడుకున్నా సినిమా అవుట్పుట్ మాకు చేరేసరికి మేము ఆనందంగా ఉంటే అది మంచి సినిమా కింద లెక్క, మీరు మంచి లొట్లు కింద లెక్క. మరి అట్లాంటి వ్యక్తుల కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చినా మనం చూస్తాం, గతంలో చూసాం. ఇప్పుడు జగ్గయ్య నాగేశ్వర గారు ఉన్నారు, వాళ్ళ కాంబినేషన్ పెద్ద హిట్. మరి జగ్గయ్య నాగేశ్వర గారి కాంబినేషన్లో ఎన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ వచ్చాయి. కనుక ఇలాగా ఈ కాంబో ఎప్పుడైతే హిట్ అయిందో ఆ కాంబో మీద కొన్ని 4 సినిమాలు రావడం, పెద్ద బ్లాక్ బస్టర్స్ రావడం చరిత్రలో ఉంది, ఇప్పుడు కూడా ఉందన్నమాట. కనుక ఈ ప్రపోజల్ మనం స్వాగతిద్దాం. మాస్ మహారాజా రవితేజ అంటారు. చిరంజీవి గారు కూడా క్లాసిక్ అన్నా కూడా మాసే మంచి హైప్ని తీసుకొస్తారు. సో ఇద్దరు మాస్ హీరోలు కలిపి వాల్తేరు వీరయ్యలో రెచ్చిపోయారు. సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళ క్యారెక్టర్? కానీ నెక్స్ట్ లెవెల్కి ఉండబోతుంది సినిమా, వీళ్ళ క్యారెక్టర్ కానీ సినిమా కానీ కథ కానీ. ఇప్పుడు చిరంజీవి గారు కొత్తగా చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటంటే, మీరు మంచి కథను తయారు చేసుకోండి, బాగా సన్నివేశాలు అయ్యి బాగా డిజైన్ చేసుకోండి. అంతేగాని తొందరపాటుగా వచ్చి షూటింగ్ మొదలుపెట్టేసి ఆ షూటింగ్ టైంలో మాత్రం కథ గురించి కానీ సన్నివేశాల గురించి కానీ ఆలోచించదని చెప్తున్నారు. కనుక ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులు మాత్రం మంచి ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఆయన చెప్పిన తర్వాత మరి తిరుగు లేదు కదా. అంటే మళ్ళీ పాత రోజులు వచ్చాయని అనిపిస్తుంది నాకు. ఏదో గబగబా షూటింగ్ స్టార్ట్ చేసేసి గబగబా ఫినిష్ చేసి సినిమా ఫెయిల్ అయిపోతే ఎందుకు? ఆ ఫెయిల్యూర్ ఏంటి? చిన్న ఆర్టిస్ట్ అంటే పట్టించుకోరు, పెద్ద ఆర్టిస్ట్ అయితే కొబ్బ ముంచేసాడరా, ప్రొడ్యూసర్ని ముంచేసాడరా, ఇన్ని కోట్లు పోయినాయిట్రా, 100 కోట్లు పోయాయి, 150 కోట్లు పోయాయి అని హీరోలమే పెడతారు, డైరెక్టర్ మీద పెడతారు అన్నమాట. అందువలన చిరంజీవి తీసుకున్న నిర్ణయం మంచిది. మంచిగా ఆలోచించండి, మంచి సన్నివేశాలు ఆలోచించండి, రండి కూర్చుందాం, సినిమా హిట్ చేద్దాం అనే ప్రయత్నంలో ఈ సినిమా తప్పకుండా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. చిరంజీవి గారు అలానే వేరొక ఆర్టిస్ట్తో కలిపి కొన్ని సినిమాలు చేసినప్పటికీ చిరంజీవి గారు రవితేజ కాంబోకి చాలా మంచి హైప్ వస్తుంది. ఇప్పుడు గతంలోనూ వచ్చింది, వాల్తేరు వీరయ్యతో మరొకసారి ఆ సక్సెస్ఫుల్ ట్రాక్ ని మళ్ళీ తీసుకొచ్చారని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఓన్ గా రవితేజ గారు ప్రొడక్షన్ లోనే రాబోతోంది, రైట్? సో దానికి ఎటువంటి జాగ్రత్తలు ఇద్దరు తీసుకుంటారు? ఎందుకంటే ఫెయిల్యూర్స్ రవితేజ గారిని ఎంత పలకరించాయో రీసెంట్ గా చిరంజీవి గారిని కూడా అంతే పలకరించి. అంటే ఇద్దరు బాడీ లాంగ్వేజ్లు ఒకటేనండి. కనుక అన్నదమ్ములుగా క్యారెక్టర్ చేసినట్లయితే చాలా బాగుంటాయి. తర్వాత ముఖ్యంగా ఆయన యాక్టింగ్లో చాలా ఈజీ ఉంటుంది. రవితేజ యాక్టింగ్ చేసినట్టుగా ఉండదు, సహజసిద్ధంగా ఉంటుంది. అలాగే చిరంజీవి తాలూకు ఫైట్స్లో కానీ డ్యాన్సుల్లో కానీ మెలో డ్రామా ఏదైనా యాక్షన్ పార్ట్ ఉన్నా సరే చాలా బాగా చేస్తాడు ఆయన. ఎక్కడైనా మంచి సన్నివేశాలు, గుండెల్ని పిండేసే సన్నివేశాలు ఉంటే చిరంజీవి గారు తర్వాతే. మంచి రిహర్సల్ చేస్తాడు, బాగా యాక్ట్ చేస్తాడు, కలకాలం గుర్తుండిపోయేలా చేస్తాడు చిరంజీవి గారు. మరి ఫైట్స్ అంటే ఫైట్స్లో అసలు ఫైట్స్ ప్రారంభించింది ఆయన. ఫైట్స్ కానీ తర్వాత ఏంటంటే ఆ ఫైట్స్ తర్వాత ఒక పోజ్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, అలాగే డ్యాన్స్ అంటే అందరూ డ్యాన్సులు చేస్తారు, కానీ చిరంజీవి చేసే డ్యాన్స్కి ఒక గ్రేస్ ఉంటుంది, ఒక స్ప్రింగ్ ఉంటుంది అన్నమాట. అందుకు ఆయన్ని
కొట్టేవారు ఎవరు లేరు. అట్లాంటి నేచర్ ఉన్నవాడే మన రవితేజ. కనుక ఫైట్స్ బాగా చేస్తాడు, డ్యాన్సులు బాగా చేస్తాడు, యాక్టింగ్ కూడా ఈజీగా చేస్తాడు. ఇద్దరు కలిసి పోటీ పడితే ఇంకా సినిమా ఎలా ఉంటుంది రైట్, ఊహించుకోండి. ఊహించుకుంటుంటేనే రైట్ గూస్ బంప్స్ వస్తుంది. సో అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో మరొకసారి ఇద్దరు మనల్ని పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.